హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే మళ్ళీ సైట్కి వచ్చామండి. ఈ మధ్య అసలు 1 వీక్ అలా అయిపోతుంది అనమాట, గ్యాప్ ఎక్కువ వచ్చేస్తుంది. సో మొన్న చూపించాను కదా, పపాయ హార్వెస్ట్ చేయలేదు, ఈవేళ హార్వెస్ట్ చేయబోతున్నాం. సో ఫస్ట్ పపాయతో హార్వెస్ట్ స్టార్ట్ చేద్దాం. ఏమన్నా ముట్టుకుంటూ విరిగిపోతాయేమో అన్నట్టునే. ఓకే, ఈ చెట్టుది కూడా రెడీ అయిపోయిందండి. ఇది కూడా కోసేయచ్చు. 2 ఇది వచ్చే వారం కోయచ్చు, లేకపోతే కోసుకెళ్ళిపోవచ్చు కూడా. ఈ మధ్యలో మళ్ళీ వస్తాం కదా, ప్రస్తుతానికైతే 2 సరిపోతాయి మాకు. ఇవన్నీ కూడా కలర్ వచ్చినాయి, కోసేసినా ముగ్గిపోతాయి, పట్టుకెళ్ళడం కష్టం ఒకసారి ఎక్కువ, అందుకని ఈ 2 సరిపోతాయి. ఈవేళ 2 కాయలు హార్వెస్ట్ చేసాను. ఈవేళ కూడా బొప్పాయి అయితే హార్వెస్ట్ చేస్తానండి. కాకరకాయలు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవద్దాం. ఇక్కడ ఒక 5 అది మాత్రం పాడైపోతుంది. ఇవేం కూడా అసలు లేట్గా రావాల్సి వచ్చింది. ఇవన్నీ వస్తే కొంచెం ఏమైనా స్ప్రేస్ చేయడానికి అవుతుంది, టైం సరిపోవట్లేదు అసలు. ఇంకోటి పాలు ఉంటుందో లేదో కూడా తెలియదు. ఇక్కడ ఒకటి ఇలాచీ ప్లాంట్ పెట్టామండి, బాగానే వస్తుంది, కొంచెం చిగురు వచ్చింది వర్షాలు పడ్డాక. కార్నర్లో కొంచెం నీడగా ఉంటుంది కదా అని ఇక్కడ పెట్టాను. ఇక్కడ మొన్న వచ్చినప్పుడు ఆగాకర దుంపలు నాటామండి, ఎక్కడ పెట్టానో సరిగ్గా ఐడియా రావట్లేదు. ఈ లైన్లో ఎక్కడో నాటాము, చూద్దాం, చిగుళ్ళు వచ్చి తెలుస్తుంది. కొంచెం సరిగ్గా చూసుకోకపోతే తొక్కేస్తామేమో భయం. నేతిబీరకాయలు ఉన్నాయి, ఒకటి వెనకాల ఉంది, కాదు తీస్తున్నారు, వెనకాల కాయిందండి. ఈ వారం తక్కువనే చెప్పాలి కూరగాయలు. ఇక్కడ కొన్ని మిరపకాయలు ఉన్నాయండి, హార్వెస్ట్ చేద్దాం.
కలుపు మొక్కలు మాత్రం బాగా పెరుగుతాయి, ఏమి ఇవ్వకపోయినా చక్కగా. మనం కష్టపడి పెంచుదాం అనుకుంటే చూడండి వీటికి ఎన్ని మందులు వేయాలో. ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క రకం కాయ ఉంది చూడండి. ఇవి కొన్ని సీడ్స్తో వేసాము, కొన్ని ఏమో నారు కొని పెట్టాం కదా అలాగా, కొన్ని గ్రాఫ్టెడ్ మొక్కలు. ఇక్కడ బర్బటీలు ఉన్నాయండి. కాయలన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. జాగ్రత్తగా లాగాలి మళ్ళీ ముందుకి. కొన్ని అయితే ఉడతలు అవి కోసి పడేస్తున్నాయండి కాయలు. అవి తింటే పర్వాలేదు, పోనీ తినవు కూడా, మొత్తం జిమ్మేసిపోతాయి అటు ఇటు. ఇవి మిగిలిన తీగ జాతుల్లాగా మరీ ఎక్కువ హైట్ పెరగదండి, సర్టెన్ హైట్లోనే ఉంటుంది. అయిపోయిందండి. ఆనప కూడా పెరుగుతున్నాయి, కానీ ఏంటో తెగులు వస్తున్నట్లుంది. చూడాలి ఎలా వస్తాయో ఈ సంవత్సరం. పూత అయితే స్టార్ట్ అవుతుంది. ఇవాళ లోటస్ మళ్ళీ హార్వెస్ట్ చేస్తున్నానండి, బాగుంది ఇవాళ. పింక్ వచ్చింది చాలా రోజులకి, ఇది కూడా హార్వెస్ట్ చేస్తాను. ఏంటో అన్నీ బాగా పెరిగిపోయినట్లు అనిపిస్తున్నాయి మొక్కలు, ఒకసారి అన్నీ కటింగ్ చేయించాల్సింది. చిత్రాడు బేరు అయితే పాడైపోయిందండి, సరిగ్గా రావట్లేదు కాయలు కూడా. అరటిపళ్ళు కూడా మొగ్గట్లేదు, ఏంటో చిన్నవి అలాగే సైజు ఉండిపోయింది, పెరగట్లేదు ఇంకంతకంటే.
ఇక్కడ కాయ ఉందండి. ఇంకా కొన్ని బ్లాక్ మిర్చి ఉన్నాయండి. వీటితో ఇవాళ హార్వెస్ట్ అయిపోయినట్లే. లాస్ట్ ఈ కొత్త వెరైటీలు కొన్నిసార్లు మనం సీజన్ తెలియకుండా పెడతాం కదా. లాస్ట్ ఇయర్ లేట్గా పెట్టాను, ఇప్పుడు కాస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ హార్వెస్ట్. అయితే బీరకాయలు అయితే తక్కువే వచ్చినాయి. చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను, పెద్ద బ్యాగ్ తెచ్చుకున్నాను, కానీ వీళ్ళు కొన్ని వచ్చాయి కూరగాయలు. బట్ పపాయ విషయంలో అయితే హ్యాపీ అనమాట. సో వీడియో మీకు కూడా నచ్చుతుందని కోరుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. మా బృందావనం.